ఏపీలో ఓ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారట. మద్యం సిండికేట్, ఇసుక మాఫియా, భూదందాలంటూ అక్రమాలకు తెరలేపారట. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ టీడీపీ ఎమ్మెల్యే చేసే అరాచకాలకు అంతే లేకుండా పోయిందట. పైగా ఆయన వైసీపీ నాయకులతో కలిసి దందాలు చేయటం చర్చనీయాంశంగా మారిందట. ఇంతకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన మొదటిసారి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే. గతంలో ఆయన భార్య కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తండ్రి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వైసీపీ నేతలతో కుమ్మక్కై అక్రమాలకు తెరలేపారనే టాక్ వినిపిస్తోంది. ఆయనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలపై, వారి అక్రమాలపై విరుచుకుపడిన ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఎన్నికవగానే రూటు మార్చారట. ఆయనే స్వయంగా అక్రమాలకు, దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడని రాజమండ్రిలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆదిరెడ్డి వాసు మీద మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు భూ కబ్జాల వ్యవహారం కూడా తెరపైకొచ్చింది. రెండు 2019 నుంచి 2024 వరకు ఆదిరెడ్డి వాసు భార్య ఆదిరెడ్డి భవానీ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో రాజమండ్రిలో జరుగుతున్న భూదందాలపై ఆదిరెడ్డి వాసు కన్నెర్ర చేశారు. రాజమండ్రి దేవీ చౌక్ ప్రాంతంలో ఉన్న గౌతమి సూపర్ బజార్కు సంబంధించిన 300 గజాల లీజు వ్యవహారంలో వైసీపీ నేతలు 5 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని హెచ్చరించారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే అయ్యాక ఆ మాటలన్నీ ఉత్తవే అని తేలిపోయింది. గతంలో వివాదంలో ఇరుక్కున్న లీజుదారుడే ఇప్పుడు అక్కడ నిర్మాణాలు చేపట్టాడట. దీని వెనుక ఆదిరెడ్డి వాసునే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. లీజును రద్దు చేస్తానన్న వ్యక్తే ఎమ్మెల్యే అయ్యాక మాట మార్చారనే చర్చ జరుగుతోంది. ఇక రాజమండ్రి పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను లీజు పేరుతో కబ్జా చేయాలని కొంతమంది వైసీపీ హయాంలో ప్రయత్నించారు. అప్పట్లోనే ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో లీజు వ్యవహారం ఆగిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లీజు ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి కూడా ఆదిరెడ్డి వాసు అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బంధువు పెళ్లి వేడుక కోసం స్థలాన్ని శుభ్రం చేస్తున్నామని పైకి చెప్తున్నా తెరవెనుక మాత్రం లీజు పేరుతో స్థలాన్ని అప్పనంగా కొట్టేసే వ్యవహారం నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ భూదందాలన్నింటి వెనుక ఆదిరెడ్డి వాసు ఉన్నట్లు సొంత పార్టీలోనే టాక్ నడుస్తూ ఉండడం గమనార్హం. ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నారు. భార్య టీడీపీ, తండ్రి వైసీపీ కావడంతో ఆదిరెడ్డి వాసుకు రెండు పార్టీలో కూడా మంచి పరిచయాలున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన గతంలో తనకు వైసీపీలో పరిచయం ఉన్న ఒక వర్గంతో వాసు ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్నారట. టీడీపీ నేతలతో పాటు సదరు వైసీపీ నాయకులతో కూడా దగ్గరగా ఉండడమే కాకుండా వారితో కుమ్మక్కయ్యారనే టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి సిటీలోని 12 మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేలు పెట్టుబడులు పెట్టారని, వాటిని తన అనుచరులకే ఇచ్చి నడిపిస్తున్నట్లు టాక్. మరోవైపు వైసీపీ నేతల మద్యం దుకాణాలను కూడా కలిపేసుకుని సిండికేట్ నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిరెడ్డి వాసు అండతోనే రాజమండ్రిలో మద్యం షాపులు బార్లుగా మారాయని, బెల్ట్ షాపులు కూడా భారీగా పెరిగిపోయాయనే ఆరోపణలొస్తున్నాయి. ఒకవైపు మద్యం సిండికేట్ నడుపుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మరోవైపు అక్రమంగా ఇసుక ర్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కూడా వైసీపీ నాయకులే వాటాదారులుగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆదిరెడ్డి వాసు పేరుకు టీడీపీ ఎమ్మెల్యే అయినా వైసీపీ నాయకులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా వేరే పార్టీ నాయకులతో వ్యవహారాలు నడిపించడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పటికే ఆదిరెడ్డి వాసు వ్యవహారం అధిష్టానం వద్దకు చేరిందని, త్వరలోనే వాసును పిలిపించి మాట్లాడతారని తెలిసింది. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.